అమరావతి రాజధాని వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 260 కోట్లతో 2 దశల్లో చేపట్టనున్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు. అలాగే శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజధాని వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను 2 దశల్లో చేపట్టనుంది. మొదటి దశలో 140 కోట్ల వ్యయంతో వివిధ పనులు చేపట్టనున్నారు. వీటిలో 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించనున్నారు. 7 అంతస్తుల మహా రాజగోపురం, ఆజిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. వీటి నిర్మాణాలకు 48 కోట్లు ఖర్చు కానుంది. ఇక్కడైతే తీసుకొచ్చే ఆయన్ని అద్దెస్తున్నాడు కార్ని. ఎత్తుకొని వస్తారు వీళ్ళు అమ్మడి చూపిస్తారు. మా కార్లు ఉన్నారు, అదిగో బాగా చేసే దగ్గర అది రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఔటర్ ప్రాకారం శంకుస్థాపన రేపు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం నుంచి కూడా రిలీజియస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇందులో భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ ఈ యాక్టివిటీస్ అన్ని రిలీజియస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. దాంతోపాటు రేపు మార్నింగ్ సుమారుగా 5,000 మంది పబ్లిక్ రావడానికి కోసం కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది.
కూర్చోవడానికి చేయలేదు వాళ్ళకి వాటర్ తర్వాత బ్రేక్ఫాస్ట్. ఈ కార్యక్రమానికి గౌరవనీయ ముఖ్యమంత్రితో పాటు మినిస్టర్స్, దాంతోపాటు టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్స్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ఇంకా మిగతా ఏర్పాట్లన్నింటినీ ఈరోజు సాయంత్రం పూర్తవుతాయి. సో భక్తులందరూ కూడా రేపు ఈ కార్యక్రమం చూసుకొని ఈ యొక్క పుణ్యపూజ కార్యక్రమం చూసుకొనేసి తర్వాత దర్శనం కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.